హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. హే, ఇట్స్ రూపేష్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో అయితే మీ ముందుకొచ్చాను. ఈసారి ఫ్రెషర్స్‌కి జాబ్ ఓపెనింగ్స్ అయితే తీసుకొచ్చాను. అది కూడా టాప్ ఎంఎన్‌సిలో యాక్సెంచర్ అనే కంపెనీలో ఫ్రెషర్స్‌కి అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈ వీడియోలో ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా వీడియోని అయితే చూస్తుంటే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్‌లో మిక్స్డ్ కంటెంట్ అయితే ఉంటుంది. ప్రతీదీ కూడా ప్లేలిస్ట్స్ లాగా క్రియేట్ చేసి అయితే నేను పెడతాను. సో, దాని ప్రకారం అయితే మీరు మీకు నచ్చిన కంటెంట్‌ని అయితే వాచ్ చేయొచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు యాక్సెంచర్ కంపెనీ అయితే రీసెంట్‌గా ఫ్రెషర్స్‌కి ఓపెనింగ్స్ అయితే తీసుకొచ్చింది. అందులో కూడా ఏఎస్‌సీస్ అనమాట. ఇది ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్. రీసెంట్ బీటెక్ అంటే ఈ ఇయర్ 2025 బీటెక్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిగ్రీ, ఎంసీఏ ఎవరన్నా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది మెయిన్‌గా పాన్ ఇండియా లొకేషను. ఏ లొకేషన్స్‌లో అన్ని లొకేషన్స్‌కి అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటేంటి సాలరీ రేంజ్ వచ్చేసరికి ఇంకా అయితే మెన్షన్ చేయలేదు, కానీ యాస్ ఎ ఎంప్లాయిడ్ పర్సన్‌గా 4.5 ఎల్‌పీఏ అయితే ఇస్తుంది స్టార్టింగ్. అందులో కూడా జాయినింగ్ బోనస్ అయితే ఇంక్లూడెడ్ ఉంటుంది. 3.8 ఎల్‌పీఏ అయితే ఇన్ హ్యాండ్ ఉంటుంది. ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయితే ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్‌లో ఎటువంటి గ్యాప్స్ అయితే ఉండకూడదు. అండ్ పార్ట్ టైమ్ ఎడ్యుకేషన్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండ్ డిప్లొమా అయితే ఇందులో అయితే వర్తించదు. సో, అప్లై చేసే ముందు జాగ్రత్తగా చూసైతే అప్లై చేసుకోండి. ప్రీవియస్‌గా యాక్సెంచర్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో లాస్ట్ 3 మంత్స్ వరకు ఎవరైనా అప్లై చేసుంటే ఈ జాబ్‌కి ఎలిజిబుల్ అయితే కాదు. ముందుగా అయితే మీ రెజ్యూమ్ స్క్రీనింగ్ అయితే అవ్వాలి. రెజ్యూమ్ స్క్రీనింగ్ అవ్వడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ జాబ్‌లో డిస్క్రిప్షన్‌లో ఏవైతే టెక్నాలజీస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారో, చెప్తున్నారో అవి మాత్రం రెజ్యూమ్‌లో ఉండేటట్టు మాత్రం కన్ఫర్మ్‌గా అయితే చూసుకోండి. లేదంటే స్క్రీనింగ్‌లోనే రిజెక్ట్ అవుతుంది డెఫినెట్‌గా. అండ్ రెజ్యూమ్ మాత్రం పర్ఫెక్ట్‌గా బిల్డ్ చేసుకోండి, 1కి 2 సార్లు చూసుకొని. నెక్స్ట్ వచ్చేసరికి అసెస్మెంట్స్ రౌండ్స్ అయితే 4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ అసెస్మెంట్ వచ్చేసరికి బిహేవియరల్ అండ్ కాగ్నిటివ్ అసెస్మెంట్. సెకండ్ వచ్చేసరికి టెక్నికల్ అసెస్మెంట్. థర్డ్ వచ్చేసరికి కోడింగ్ అసెస్మెంట్. ఫోర్త్ వచ్చేసరికి కమ్యూనికేషన్ అసెస్మెంట్. ఈ 4 రౌండ్స్ క్లియర్ అయిన తర్వాత అప్పుడు ఫైనల్ రౌండ్ కింద ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో, ప్రిపేర్ అయ్యే ముందు జాగ్రత్తగా చూసుకొని అయితే ప్రిపేర్ అవ్వండి. ఈ ఛానల్‌లో పోస్ట్ చేసే జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా 100% మీకైతే యూజ్‌ఫుల్ అవుతాయి. సో, డెఫినెట్‌గా అయితే ఈ వీడియో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మరింత కంటెంట్, మరిన్ని జాబ్ రిఫరల్స్ అయితే నేనైతే తీసుకొస్తాను ఈ ఛానల్‌లోకి. అండ్ మీకు ఈ యాక్సెంచర్ అప్లై చేసుకోవడానికి లింక్ కావాలనుకుంటే గనక ఈ వీడియోకి లైక్ కొట్టి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్‌స్టాగ్రామ్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాన్ని ఫాలో చేయండి. అండ్ మీకు డైరెక్ట్‌గా వాట్సాప్ గ్రూప్ అనేది డీఎం చేస్తాను. అందులో లింక్ అయితే ఉంటుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. హే, ఇట్స్ రూపేష్ సైనింగ్ ఆఫ్.